వందల కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల ఏదైనా సరే ప్రాజెక్టులు చేపట్టండి ఆంధ్రప్రదేశ్లో, కానీ అక్కడ ఎలాంటి శిలాఫలకం వేయడానికి వీలు లేదు అని ఒక కొత్త చట్టం తీసుకొస్తే లేదా జీవోనో ఆర్డినెన్సో తెస్తే బెటర్ ఏమో. ఎందుకంటే శిలాఫలక ధ్వంసం అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా సాగిపోతుంది. 10,000 దాకా సచివాలయాలు, ఓ 10,000 దాకా అదేది ఆర్బీకే కేంద్రాలు కానీ, హాస్పిటల్ కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన వాటన్నిటికీ ధ్వంసం చేసి పడేస్తున్నారు. చివరికి బెజవాడ నగరపు నడి ఒడ్డున గవర్నర్ బంగ్లాకి పక్కన ఆనుకుని ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం, పోలీస్ కమిషనర్ ఆఫీస్కి పక్కన ఆనుకుని ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం, కలెక్టర్ ఆఫీస్కి పక్కన ఉన్నటువంటిది, ఇంతమంది ఐఏఎస్లందరి మధ్యలో ఉన్నటువంటి దానికే కరెంటు పీకేసి శిలాఫలకం ధ్వంసం చేశారు అంటే, అది పట్టుకుపోయారు అంటే, ఇక మనకి అది వద్దు అనుకున్నాం. వెరీ గుడ్, మంచిదే. ఎందుకు వాటి డబ్బులు తగలేయడం? ఓ 10,000, 25,000, 50,000, ₹1,00,000 ఖర్చు అవుతుంది ఏది శిలాఫలకం తయారు చేయాలంటే. అవన్నీ ధ్వంసం చేసుకునే గడికి ఎందుకు? వాస్తవంగా ఒక ప్రభుత్వపు ఆస్తి మీద చేయేస్తే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టి ఆ ఆస్తి రికవర్ చేయాలన్నది చట్టం. మనకి చట్టం ఉంది మన దేశంలో, ఆస్తులు రికవర్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పు ఇచ్చింది. ఇవన్నిటికీ వాస్తవంగా అయితే ఇలా ధ్వంసం చేసిన వాడి దగ్గర నుంచి రికవర్ చేయాలి. రేపు పొద్దున ప్రభుత్వం మారితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం, ఎందుకంటే పాత కేసుల్ని కూడా ఇప్పుడు పెట్టచ్చు అన్నది ఇప్పుడు చూసాం కదా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇవాళ పగలగొట్టిన ప్రతి ఒక్కటి రేపు పొద్దున ఆస్తి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నెంబర్ 1. రెండోది శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నెంబర్ 2. రెండవది ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించండి, మళ్ళీ మీరు శిలాఫలకాలు వేయటం, ఆ ధ్వంసం చేయటం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ గోళ. ఎందుకంటే ఎవడో 50 ఏళ్ళు ఒకడే పరిపాలించడు ప్రజాస్వామ్యంలో, ఎవరికి అసాధ్యమైనటువంటిది. కాబట్టి శిలాఫలకాలు అసలు పెట్టకుండా ఉంటే పోతుందేమో. ఎందుకు అనవసరమైనటువంటి అంశం? లేదా ధ్వంసం చేస్తే క్రైమ్ అనన్న ఓ చట్టం తండి, దాన్ని ఒక శిక్ష. అసలు దానికి ఏ చట్టం అక్కర్లా, చట్టమే ఉంది ప్రభుత్వ ఆస్తి ధ్వంసం అన్నట్టు. కానీ దాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భంలో అయితే శిలాఫలకాలన్నా మానేయండి, లేదా దాన్ని ఆపడమన్నా ఆపండి.